హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ చింత చిగురు కోడిగుడ్డు కర్రీ. చింత చిగురు కోడిగుడ్డు కాంబినేషన్లో ఇలా ఎప్పుడైనా కర్రీని ట్రై చేశారా? వండుతూ ఉంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా కర్రీని చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతాయి. పుల్లని టేస్ట్తో ఇలా ఒక్కసారి చింత చిగురుతో కోడిగుడ్డు కాంబినేషన్లో కర్రీని ట్రై చేసి చూడండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా రెడీ అయిన కర్రీని రైస్తో సర్వ్ చేసుకున్నా, రోటీస్తో సర్వ్ చేసుకున్నా అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. మనం ప్రిపేర్ చేసేది ఫ్రై కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. తర్వాత పోపు దినుసులు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు. ఈ కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఎంత క్వాంటిటీలో అయితే చింత చిగురును తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో, అంటే సగభాగంగా ఆనియన్స్ని కూడా కట్ చేసి తీసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి మీడియం సైజ్గా ఉన్న 4 ఆనియన్స్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చింత చిగురు క్వాంటిటీని బట్టి ఆనియన్స్ను పెంచుకొని వేసుకోండి. తర్వాత పొడవుగా చాప్ చేసిన 4 పచ్చిమిర్చి తరుగు, ఆనియన్ చక్కగా ఫ్రై అవ్వడం కోసం రుచికి తగినంత సాల్ట్, 3 రెమ్మల కరివేపాకును వేసి పోపంతా కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి వీలైనంత లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. లో ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తేనే ఆనియన్స్ చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత చింత చిగురుని యాడ్ చేసుకోండి. చింత చిగురుని ముందుగానే సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్లో వేసి తీసుకోండి. ఇలా తీసుకున్న చింత చిగురును రెడీగా ఉన్న ఆనియన్స్ పోపులోకి వేసేయండి. చింత చిగురు వేసుకున్న తర్వాత చింత చిగురు పోపు కలిసేలా కర్రీని బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి వీలైనంత లో ఫ్లేమ్లో ఉంచి 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించండి. చింత చిగురు లేతగానే ఉంటుంది కాబట్టి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువగా టైం పట్టదు. 5 నుంచి 6 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో బౌల్పై మూత పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. కర్రీ 10 నిమిషాల వరకు చక్కగా ఫ్రై అయిన తర్వాత చూసారా, ఆనియన్స్ చింత చిగురు చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా రెడీ అయిన కర్రీలోనికి మీ రుచికి తగినట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కర్రీ మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ బౌల్పై మూతను పెట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు, అంటే కారం చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోండి. కారం చక్కగా ఫ్రై అయి కర్రీ నుంచి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు ఎగ్స్ని వేసుకోండి. ఎగ్స్ని వేసుకునేటప్పుడు సాధారణంగా ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నప్పుడు కర్రీ కాస్త అడుగు పడుతూ ఉంటుంది. అలా కాకుండా చక్కగా అడుగు పట్టకుండా ఉడకాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి, లేదా పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని కర్రీ మొత్తం కలిసేలా బాగా కలిపిన తర్వాత ఎగ్స్ని యాడ్ చేసుకుంటే కర్రీ అడుగు పట్టకుండా ఉడుకుతుంది. నేనైతే ఈ కర్రీలోనికి 6 ఎగ్స్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇలా కర్రీలోకి కాస్త వాటర్ని వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిసేలా బాగా కలిపి ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి. ఎగ్స్ మొత్తాన్ని బ్రేక్ చేసి కర్రీలోకి వేసుకున్న తర్వాత బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఉడికించండి. అలా అయితేనే ఎగ్స్ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. మనం ప్రిపేర్ చేసేది ఫ్రై కాబట్టి ఎగ్స్ పూర్తిగా ఉడకనక్కర్లేదు. ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఉడికిన తర్వాత మరీ ఎక్కువగా కర్రీని కలిపేయకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా కర్రీ కలిసేలా కలపండి. ఇలా కర్రీని కలిపిన తర్వాత బౌల్పై మూతను పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించి తర్వాత మళ్ళీ కర్రీని కలుపుకోండి. ఇలా నేను చెప్పిన విధంగా
కలుపుతూ కర్రీని ప్రిపేర్ చేశారంటే ఎగ్స్ కర్రీ నీచు వాసన రాకుండా చక్కగా ఫ్రై అవుతుంది. అలాగే కర్రీలోని ఎగ్స్ అనేవి మరీ చిన్న ముక్కలుగా కాకుండా కాస్త పెద్ద ముక్కలుగా కనిపిస్తూ కర్రీ చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. కర్రీలో వేసిన ఎగ్స్ మొత్తం చక్కగా ఫ్రై అయిన తర్వాత చివరగా 1 స్పూన్ వరకు ధనియాల పొడి, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీ మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా చింత చిగురు కోడిగుడ్డు ఫ్రై రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో కానీ రోటీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా నోట్లో నీళ్ళూరిపోయే కమ్మటి చింత చిగురు కోడిగుడ్డు కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ చింత చిగురు కోడిగుడ్డు ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.